ఓకే. అయితే సార్ ఓమ్ ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్‌కి మీరేం చెప్పాలనుకుంటారు? సో, హోమ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే, స్టూడెంట్ అయినా సరే, పేరెంట్ అయినా చేయాల్సిందేంటంటే, అసలు మనం ఇక్కడ క్లాసెస్ జాయిన్ అయితే, ఏ ఫ్యాకల్టీ మనకి సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? హ్మ్. పలానా సబ్జెక్ట్ ఎవరు చెప్తారు? పలానా సబ్జెక్ట్ ఎవరు చెప్తారు? ఆ క్లారిటీ ఉండాలి. హ్మ్. ఎవరైతే ఆ సబ్జెక్ట్‌ని టీచ్ చేస్తున్నారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి? వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు? ఎప్పటినుంచి కోచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు? ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా మీరు ఎ అనలైజ్ చేయగలిగితే అప్పుడు మీకు మంచి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశాలుంటాయి. అంటే యెస్ ఆ సార్. విషయంలో హోమ్ ఇన్‌స్టిట్యూట్ అనేది బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ ప్రతి సబ్జెక్ట్‌కి పలానా ఫ్యాకల్టీ చెప్తారని ఒక క్లారిటీ ఉంటుంది. రైట్. నేను అదే యాహ్! అడగాలనుకుంటున్నా. ఫ్యాకల్టీ గురించి చెప్పండి. యెస్. ఎందుకంటే ఏదైనా ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అవ్వాలి అంటే అవునండి. ఎవరైనా చూసేది ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ. సో, ఓమ్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? హోమ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ అందరూ కూడా టాప్ ఫ్యాకల్టీ అండి. వాళ్ళకి ఆల్రెడీ ఆల్ ఇండియా లెవెల్‌లో మంచి పేరున్న ఫ్యాకల్టీ. హ్మ్. ఆల్మోస్ట్ ప్రతి ఫ్యాకల్టీ కూడా మోర్ దాన్ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అలానే మా టీమ్‌లో 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. మోర్ దాన్ 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. నాకు ఆల్ ఇండియా 82 ర్యాంక్ వచ్చింది. అలానే ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ ఉన్న హ్మ్. ఫ్యాకల్టీ రీసెంట్‌గా హేమంత్ గారికి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఓకే. ఎంవై సార్ అని ఒక ఆయన ఉంటారు. ఆయనకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఓహ్! వీళ్ళందరూ కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న ఫ్యాకల్టీ. హ్మ్. ప్రూవ్ చేసుకోవడమే కాదు, గత 15 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్‌లో పాతుకుపోయారనమాట. అంటే సబ్జెక్ట్‌ని బాగా అర్థం అర్థం చేసుకొని, చేసుకున్నారు. దాన్ని ఎలా స్టూడెంట్స్‌కి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. హ్మ్. వాళ్ళు అండ్ వాళ్ళ ఈజీగా అర్థం ఎక్స్‌పీరియన్స్ చేసుకోగలరు. చెప్పడం వల్ల యాహ్! చాలా యూజ్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఆ! ఇంపార్టెంట్. యాహ్! ఎందుకంటే ఆల్రెడీ రాసిన వాళ్ళు చెప్తే అవును. ఆ తప్పులు చెయ్యకుండా మనం ఇంకా అవును. ముందుకెళ్తామన్నమాట. ఇంకొకటేంటంటే మేము గత 15 సంవత్సరాలుగా మేము నేర్చుకున్న దాంతో పాటు స్టూడెంట్స్ ద్వారా మేము నేర్చుకున్నది కూడా చాలా ఉంది. అంటే హ్మ్. ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఒక స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు ఆ! మనల్ని. ఆ డౌట్స్ వచ్చినప్పుడు కూడా మాకు అనిపిస్తుంది. ఓకే. ఈ డౌట్స్ రెగ్యులర్‌గా ఇక్కడ కూడా స్టూడెంట్స్‌కి వాళ్ళకి వస్తున్నాయి. స్ట్రైక్ ఆ! అయితుంది అనేసి. ఈ పాయింట్‌ని ఇలా చెప్తే స్టూడెంట్స్‌కి ఇంకా బాగుంటుంది హ్మ్. అన్న ఆ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అయితే రాబోయే రోజుల్లో ఈ ఓమ్ ఇన్‌స్టిట్యూషన్‌ని ఇంకా ఎలా విస్తరించాలనుకుంటున్నారు? ఈ హోమ్ ఇన్స్టిట్యూట్ ప్రెజెంట్ మేము ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌కి బాగా ఫోకస్ చేయమండి. డబల్ ఈ అండ్ ఈసీఈకి ఎక్స్‌క్లూజివ్ హ్మ్. ఇన్స్టిట్యూట్ మాది. సో, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్‌లో జనరల్ స్టడీస్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ అన్ని రకాలు ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్‌కి హోమ్ ఇన్స్టిట్యూట్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్ కాబోతుందండి. అంటే ఓకే. మీరు హ్మ్. ఎలక్ట్రికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు అనుకుంటే మీకు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి కెరియర్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలనుకున్నా, మీరు గేట్ ఎగ్జామా, ఎంటెక్కా, గవర్నమెంట్ జాబా, లేకపోతే పవర్ సెక్టార్ డిపార్ట్మెంట్, లేకపోతే వీఎల్ఎస్ఐయా, లేదా ఎస్ఎస్సి జేఈనా, మీరు ఎలాంటి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలన్నా సరే హోమ్ ఇన్స్టిట్యూట్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్‌గా మారబోతుంది. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏడబ్ల్ఈ పరీక్ష ఉంది కదా! దీనికి పోటీ స్థాయి ఎంత ఉంది? సో, జనరల్‌గానండి ఇప్పుడు ఏడబ్ల్యూ అనేది గవర్నమెంట్ సెక్టార్ జాబ్ కాబట్టి, అందులో మంచి సాలరీస్, మంచి కెరియర్ ఉన్నాయి కాబట్టి పోటీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. కాంపిటీషన్ జనరల్ ఎక్కువే మీరు ఉంది. హ్మ్. అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, హ్మ్. ఒక పోస్ట్‌కి మినిమమ్ 50 మంది అప్లై చేస్తారు. ఓకే. కానీ ఈ 50 మందిలో సీరియస్ యాస్పిరెంట్స్ ఒక 5-10 మంది మాత్రమే ఉంటారు ఒక పోస్ట్‌కి. హ్మ్. ఎందుకంటే అప్లికేషన్ ఫీజ్ చాలా తక్కువండి. రూ. 250 అప్లికేషన్ ఫీజ్‌తో మనం ఈ పోస్ట్‌కి అప్లై చేయొచ్చు. హుహు. చాలామంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఉన్న ఇంట్రెస్ట్‌తో అప్లై చేసేస్తూ ఉంటారు గానీ, దానికి తగ్గ ప్రిపరేషన్ ఉండదు వాళ్ళ దగ్గర. రైట్. సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఎప్పుడు కూడా 5-10 మందే ఉంటారు. హుహు. ఒకవేళ మనం సీరియస్‌గా ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ హ్మ్. అవుతుంటే, హ్మ్. మీరు పోటీ పడుతుంది 5-10 మందితో మాత్రమే. ఓకే. ఆ 5-10 మందిని గనక అధిగమించగలిగితే ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశాలున్నాయి. ఓకే. ఎంతమంది అప్లై చేస్తున్నారన్నది పక్కన పెడితే, హుహు. ఎంతమంది సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారన్నదే చాలా ఇంపార్టెంట్. ఓకే. నేనేం చెప్పదనుకున్నానంటే, మీరు ఐఐటీ జేఈఈ ఎగ్జామ్ గానీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ ఎగ్జామ్స్ ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ వీటన్నిటితో పోల్చుకుంటే, ఈ ఏడబ్ల్యూ ఎగ్జామ్‌కి కాంపిటీషన్ చాలా తక్కువుందనే చెప్పాలి. ఓకే. యెస్. చాలా తక్కువుంది. కాబట్టి తక్కువుంది. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ కెరియర్ గూడా. మీకు అవునవును. కోర్ సెక్టార్‌లో ఉంటారు. ఇంకొకటేంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెనాట్ రీప్లేస్ పవర్ ఇంజినీర్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనకి డిజిటల్ వరల్డ్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని ఏఐ ఈజీగా రీప్లేస్ చేయగలుగుతుంది. హ్మ్. హ్మ్. కానీ ఈ పవర్ ఇంజినీర్ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గానీ, వీళ్ళు చేసే పనేంటంటే ఆపరేషన్స్, మెయింటెనెన్స్ అండ్ యూనో డెవలప్‌మెంట్ ఇవన్నీ కూడా ఒక ఏఐ అనేది
రీప్లేస్ చేయలేదు అదే కదా, ఖచ్చితంగా. ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు పోతున్నాయి. అవును. అయితే ఇక్కడ ఏఈ గేట్ లో సాధించిన ఆ వాళ్ళైతే అవకాశం లేదు లేదు ఎందుకంటే ఏఐ అనేది మీకు మంచి టూల్ అవుతుంది ఖచ్చితంగా. మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐ అనేది ఒక మంచి టూల్ అవుతుంది. అంతేకాని ఏఐ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని రీప్లేస్ చేయడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే మీరు చాలా టాస్కులు చేయాలి. Yeah. అయితే సార్, ఓమ్ ఇన్స్టిట్యూషన్లో చదివి సక్సెస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి. మేము స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు 2 స్టూడెంట్స్. వాళ్ళే కాకుండా నేను ఒక స్పెషల్ స్టోరీ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. హీ ఈజ్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్ అండి. ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసిన స్టూడెంట్ సాయి రాఘవ పేరు అనమాట. తను వాళ్ళ క్లాస్మేట్స్ చాలామంది కూడా గేట్ ప్రిపరేషన్కి వెళ్ళారు. తను మాత్రం పవర్ సెక్టర్లో నాకు జాబ్ కావాలి. అప్పటికి ఇంకా నోటిఫికేషన్స్ రిలీజ్ కాలేదు. తను తెలంగాణ స్టూడెంట్ అనమాట. నోటిఫికేషన్స్ రిలీజ్ కాలేదు, బట్ స్టిల్ హీ వాంటెడ్ టు గో టు పవర్ సెక్టర్ ఓన్లీ. అది చూస్ చేసుకుని మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. లక్కీగా ఏమైందంటే తను జాయిన్ అయిన 2 monthsకే నోటిఫికేషన్ వచ్చింది. తను హార్డ్లీ ఒక 5-6 months ప్రిపేర్ అయ్యాడు అంతే. 5-6 monthstోనే మనకి స్టేట్ 7th ర్యాంక్ తెచ్చుకోగలిగాడు. అతను ఎలాంటి స్టూడెంట్ అంటే కాన్సన్ట్రేషన్ అనమాట. తను చాలా తక్కువ టైం ప్రిపేర్ అయ్యేవాడు, కానీ ఉన్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసేవాడు అనమాట. తను నాకు చెప్పింది ఏంటంటే, సార్ నేను కోచింగ్కి ఎప్పుడైతే రావాలని అనుకున్నానో మార్కెట్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ వెరిఫై చేశాను. వెరిఫై చేసిన తర్వాత నాకు ఓమ్ ఇన్స్టిట్యూట్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారనిపించింది, వచ్చి జాయిన్ అయ్యాను. నేను కోచింగ్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి స్మార్ట్ ఫోన్ని వాడడం మానేశాను. నేను ఒక కీప్యాడ్ ఉన్న నార్మల్ ఫోన్స్ ఉంటాయి కదా, అది కొనుక్కున్నాను సార్. అది కూడా డిస్ట్రాక్షన్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాడు అనమాట. ఆ ఫోన్ కూడా ఎందుకు కొనుక్కున్నానంటే డైలీ ఒకసారి మాట్లాడకపోతే మా అమ్మ భయపడుతుంది సార్, దానికోసం కొనుక్కున్నాను. బట్ నా కంప్లీట్ ప్రిపరేషన్ ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా చేయగలిగాను. అదే నా సక్సెస్కి సీక్రెట్ అని చెప్తూ ఉంటాడు అనమాట. తను ఇప్పుడు తెలంగాణలో మంచి ఇంజనీర్గా ఇంటికి చాలా దగ్గరలోనే పోస్ట్ రావడం జరిగింది. హీ ఈజ్ వెరీ హ్యాపీ నౌ. అలా ఇంకొక అమ్మాయి కూడా ఉందండి. ఒక అమ్మాయి, తను మ్యారీడ్ పర్సన్. మ్యారేజ్ అయిపోయింది. బీటెక్ తర్వాత ఆల్మోస్ట్ 4-5 years గ్యాప్ తర్వాత తెలంగాణలో ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఎలా అయినా సరే ఈ జాబ్ తెచ్చుకోవాలి, గవర్నమెంట్లోకి ఎంటర్ అవ్వాలని తన పిల్లల్ని, భర్తని, ఇంటిని వదిలి హైదరాబాద్ వచ్చింది ప్రిపేర్ అవ్వడానికి. సో తను వచ్చిన తర్వాత ఒక 90 రోజుల్లోనే జాబ్ తెచ్చుకోగలిగిందండి. అది కూడా 5 years గ్యాప్ తర్వాత. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే సెల్ఫ్ డిటర్మినేషన్, ఆ ఫోకస్, ఎలా అయినా సాధించాలి అన్న పట్టుదల, ఆ పట్టుదలకు కావాల్సిన ప్రణాళిక, అది తనకు ఆ ఇన్స్టిట్యూట్లో దక్కింది. ఆ ప్రణాళిక అనేది, ఆ కోచింగ్, ఆ ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ అయింది. తనకున్న పట్టుదలతో 90 రోజుల్లోనే సక్సెస్ని సాధించింది. షీ ఈజ్ నౌ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సో ఇలా చూసుకుంటే చాలామంది ఉన్నారు సక్సెస్ స్టోరీస్ అనేవి. ప్రతి కేటగిరీ నుంచి ఉంటారండి. ఫ్రెషర్గా వచ్చి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా గ్యాప్ తర్వాత జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు, మ్యారీడ్ అయిపోయి లేకపోతే ప్రైవేట్ జాబ్ చేస్తూ జాబ్ కొట్టిన వాళ్ళు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అనమాట. ఎవరికైనా అందరికీ కామన్ గోల్ ఒకటే, ఎలా అయినా సరే ఉద్యోగం సాధించాలి, గవర్నమెంట్ జాబ్ సాధించాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్. మనకి టైం ఉన్నా లేకపోయినా కష్టపడాలి, ప్రిపేర్ అవ్వాలి. ఆ పట్టుదల అన్నది చాలా ఇంపార్టెంట్. సార్, ఏడబ్ల్ఈ ఎగ్జామ్కి మనము ప్రిపేర్ అవ్వాలంటే ఒక్క రోజులో ఎంత సమయం కేటాయించాలి? దేర్ ఈజ్ నో మ్యాజిక్ నెంబర్ అండి. చెప్పాలంటే ఒక రోజులో ఇన్ని గంటలే చదవాలన్నది మ్యాజిక్ నెంబర్ లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్లు మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీ టైం కేటాయిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మీరు డిస్ట్రాక్షన్ లేకుండా రోజుకి ఒక 3 నుంచి 4 గంటలు ప్రిపేర్ అయినా సరే ఏడబ్ల్యూ జాబ్ని క్రాక్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. మీరు రకరకాల డిస్ట్రాక్షన్స్ పెట్టుకుని 10 నుంచి 12 గంటలు చదివినా సరే ఉపయోగం ఉండదు. ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ఎగ్జామ్ అయ్యే వరకు గ్యాప్ లేకుండా ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ఒక 1 day ఒక 12 hours చదివి ఒక 2-3 days మళ్ళీ ఎలాంటి చదువు లేకుండా మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ సడన్గా ఒక 10-12 hours చదవడం, ఇలా ఉంటే మనకి ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ ఉండదు. డైలీ ఒక 3-4 hours క్వాలిటీ టైం స్పెండ్ చేయగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ని సాధించడానికి అవకాశం.